హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ డబాకా ఛానల్కి. ఇవైతే తొందరగా వేసేసుకుందాము. పెద్దగా లెంత్గా వీడియో అయినా చాలాసేపు అవుతుంది కాబట్టి కొన్ని అవార్డ్స్ కొన్ని పురస్కారాలు కొన్ని ఇట్లా దేనికి దానికి అది చేస్తున్నాను. ఓకే, ఇక మీరు చెప్పిన అన్ని కామెంట్స్ చదువుతూనే ఉన్నా. దానికి ఎన్ని అవైలబుల్ అయితే అవి అయితే ప్రయత్నం తప్పకుండా చేస్తా. చెప్పేటి అయితేనే చేస్తా. ఇవి ఖచ్చితంగా చెప్పేది ఉంటేనే చేసేది ఉంటేనే చెప్తా. ఓకేనా, నేనైతే ట్రై చేస్తే బుక్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ షైన్ ఇండియా జూన్ది చూస్తున్నాం కాబట్టి ఈ జూన్లో కొంచెం అవార్డులు కొంచెం వ్యక్తులు ఇది ఉన్నదే ఇంపార్టెంట్. మొత్తము కొంచెం మంచి రెస్పాండ్ వస్తుంది కాబట్టి ఇవంతా తొందరగా చేసే ప్రయత్నం అయితే చేస్తా. కొన్ని విందాం, మనము కామెంట్స్ చదువుదాము. ఇగో ఎవరు ఇప్పుడే 1 minute ఎవరు జీసస్ మేడం మీ క్లాసెస్ తెలుగు 6th to 10th వీడియోస్ చూశాను. నాకు పేపర్ 2లో 24 మార్కులు వచ్చాయి. సో 27 రావాల్సింది, బట్ ఓవర్లుక్లో మిస్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, నో ప్రాబ్లం అండి. డిఎస్సికి అర్హత సాధించారు, అంతే. దూసుకుపోండి. ఇప్పుడు ఎక్కడైతే తప్పు జరిగిందో అది తెలుసుకోవడమే విజేత కావడానికి ఒక్కటే. నీ తప్పులను నువ్వు ఎప్పుడు తొందరగా తెలుసుకుంటావు. అది కూడా 20 సంవత్సరాలకు 10 సంవత్సరాలు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. సచ్చే వరకు కూడా తెలుసుకుంటారు, లేకపోతే అట్లనే పోతారు. కానీ మనకి ఎక్కడ జరిగిన తప్పులు ఎవరు ఎంత తొందరగా అంత తొందరగా విన్ అవుతారు. ఇది ఒక్కటే. స్టడీ అనే కాదు, కుటుంబ పరంగా కానీ సమాజంలో కానీ రాజకీయవేత్త కానీ ఎవరైనా సరే మన తప్పులను మనం ఎంత తొందరగా చేసుకుంటాం. చాలామంది అసలు అక్కడే ఉండడానికి కారణం ఒక్కటే. మన చాలామంది అర్థం కాదు. మీరు ఒక్కసారి చూడండి, నేను ఎందుకు చేసినది, నేను కరెక్ట్ చేసినది, నేను చేయలేదు, అది తిట్టిన అది కొట్టిండు, నేను కొట్టిన, అంతే. అది వాడు రాలేమన్న పెళ్ళికి, నేను కూడా ఓలే. ఇవన్నీ పిచ్చి వేషాలు. ఇవన్నీ ఏంటంటే మన తప్పులను మనం తెలుసుకోకూడదు. దానివల్ల వాడికేం లాభం, మనకేం లాభం. నీకు ఇష్టం ఉంటే పోవాలి, నీకు ఇష్టం ఉంటే పోకపోవద్దు, అంతే తప్ప వాడు చేసిండు వీడు చేసిండు అనేది కాదు. నిజంగా అట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి లిక్కులు టింకులు అన్నీ పెట్టుకోవడం వల్లనే జీవితం అంతా నాశనం అవుతుంది. చాలామందికి ఎవరైనా ఎదుటోళ్ళు ఏమన్నా చెప్పారు అనుకోండి, చాలామంది అందరూ అబద్ధాలు ఏం చెప్పరు. కొంతమందికి చెప్పే విధానం తెలియక మన చుట్టాల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ మన ఇంట్లో కానీ ప్రతి ఒక్కరూ మనకు నచ్చనప్పుడు తాగుతున్నాం అనుకోండి, మన తాగినవరా ఆడ అంతా పెళ్ళిళ్ళు అంతా ఎట్లా చేసినవరా అంటే వాడు ఒక్కసారన్నా నేను దాగి పెళ్ళిళ్ళకి ఇంత గలీజ్గా చేసినా అనేది వాడికి గుర్తుండాలి. అమ్మాయి అయినా నువ్వు ఈ ఒక్క మాట చెప్పడం వల్ల ఆ బంధం తెగిపోయింది అంటే నేను ఇట్లా చెప్పేది కాకుండా నేనేం చెప్పినా ఆమె చెప్తేనే నేను చెప్పినా అని నువ్వు అన్నావు అనుకో, ఎప్పుడు అంటేనే ఉంటావు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్, మన ఒక పెళ్ళిలా ఒక విషయం ఎవరో అత్త కోడళ్ళు ఉన్నారు, ఒక విషయం చెప్పేది కాకుండా కొత్త పెళ్ళి వాళ్ళకు చెప్పారు. ఎవరి కోడలు చెప్పింది, ఏం చెప్పిందో ఏం అడిగారు వీళ్ళు చెప్తే ఆ విషయం చిన్నగా పోయి పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఆమెను ఆరాధిస్తే ఏమంటుందంటే, వాళ్ళు అడిగితే నేను చెప్పొద్దా, నాదేం తప్పు అంటుంది. నువ్వు అట్లా తప్పు అనేది నువ్వు యాక్సెప్ట్ చెయ్యనప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ అట్లనే చెప్తావు. ఎంతమంది బంధుత్వాలు ఇట్లా చేస్తావు, తప్పు కదా. అట్లా నీకు తెలిసినా తెలియకున్నా నువ్వు చెప్పడం తప్పు కదా. నువ్వు అంత జ్ఞానవరాలు అయి ఉండి నీకు కూడా పిల్లలు పెద్దలు నీకేం చెప్పాలో అని నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఫ్యామిలీ ముచ్చట్లు అంటే, నువ్వు ఎప్పుడైతే నీ తప్పులో నువ్వు తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే సిగ్గుపడతావో అంటే ఆ సిగ్గు కాదబ్బా, సిగ్గుపడతావు అంటే సిగ్గు అనేది తెచ్చుకుంటావో మీకని చెప్తలేను సార్, మీకు జీసస్ గారు మీకు చెప్తలేను నేను ఈ కామెంట్ గురించి అని చెప్తలేను. అంటే మన తప్పులను మనం తెలుసుకున్నప్పుడు విజేత అవుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, ఇది ఎంత మంచి ముచ్చట అంటే ఓవర్ లుక్లో మిస్ అయినాయి అంటే మీరు గుర్తుపట్టిర్రు. మీకు ఎక్కడ మార్క్స్ రాలేదో ఎక్కడ మార్క్స్ పోయాయో అవి అనేది మీకు 27 వచ్చేది ఉండే ఓవర్లుక్లో మిస్ అయినాయి అంటే మీరు అది గుర్తుపట్టిరు అయితే యూఆర్ గుడ్ పర్సన్. మీరు గుర్తుపట్టిరు కాబట్టి నెక్స్ట్ టైం మీరు అది చెయ్యరు. ఇక డిఎస్సిలో మీరు అది చెయ్యరు. అంటే నేను అందరికీ అదే చెప్తున్నా, ఎక్కడైతే చెప్పిందని నేను చెప్పినా, ఆమె చెప్పిందని నేను చెప్పినా అది కాదు. నేను అసలు ఎక్కడ తప్పు చేసినా నాకు నిజంగా నేను అసలు చదువుకొని ఎవరి మీద మనం ఏం పెట్టినా నష్టపోయేది మాత్రం మనమే. కొంచెం ఓపిక పెట్టుకొని ఓపిక నశించకుండా చేస్తే, ఎవడైతే ఓపికతోటి మనది అన్నీ ఇట్లా ఈ చెవితోటి రెస్పాండ్ కాకుండా, మంచి విషయాలు కాదు ఏ చెడు విషయమైనా రెస్పాండ్ కాకుండా ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఎదుటోళ్ళు మనం చంపుతారు. వాటర్ బాటిల్ లెక్కలు ఉండాలి మనం. ఎంత షేక్ చేసినా అది బుస్ అని లేవయి వాటర్.
అదే ఓ కోకోకోలానో ఓ స్ప్రైట్ ఏదో తీసుకొని ఆ బాటిల్ని ఆడిచ్చిర్రు అనుకోండి, బాటిల్ని ఆడించిన కొద్ది ఏమైతే సుర్రని లేస్తుంది. అట్లా ఉండొద్దు, సుర్రని లేవద్దు. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాటర్ బాటిల్ని మనం ఎన్నిసార్లు షేక్ చేసినా, వాటర్ బాటిల్ని ఇటు కొట్టినా, వాటర్ బాటిల్ని అటు కొట్టినా, కింద ఎత్తేసినా మీద ఎత్తేసినా మళ్ళీ మూత తీస్తే ఆడనే ఉంటాయి అవి నీళ్ళు. అదే కోకోకోలా కానీ ఇంకా ఏ స్ప్రైట్లు కానీ చూసిరా మీరు, అటు కిందేసి ఆ బాటిల్ని షేక్ చేస్తే ఏమవుతుంది, సుర్రని మీదికి లేస్తాయి. గట్లా లేవద్దు, రెస్పాండ్ కావద్దు దేనికైనా. ఓకేనా? ఈ ఒక్కదానికోసం ఇంత చెప్తున్నా అంటే నేను మోటివేషనల్గా చెప్తున్నా మీకు. ప్రతి విషయం మీరు ఎప్పుడైతే ఓవర్ లుక్లో నేను మిస్ చేసుకున్నాననే పాయింట్ మీరు పాయింట్అవుట్ చేసిర్రు, కథం దూసుకుపోవాల్సిందే. మీరు ఎక్కడ తప్పు చేసిర్రో తెలుసుకుంటే ఎక్కడ ఒప్పు చేయాలో తెలుస్తుంది. అది నేను చెప్పేది. ఓకే, ఇంకా బోర్ వచ్చినా చెప్తాను. ఇక్కడ ఏంటిది మేడం, స్వీటీ మేడం, జానపద సాహిత్యము విమర్శ తెలుగు సాహిత్యము క్లాసెస్ చెప్పండి మ్యామ్. ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నా మేడం, ప్లీజ్ చెప్పండి మేడం. మీరు ఏ జాబ్ చేసినా సరే మీకు లక్ష్యం క్లారిటీ ఉందా? చలో, మీ లక్ష్యం క్లారిటీ ఉందా? తప్పకుండా మీరు విన్ అవుతారు. అంతే, ఏం లేదు. లక్ష్యం క్లారిటీ ఉందా లేదా, అంతే. క్లారిటీ దేనికైనా ఒక క్లారిటీ ఉంది అట, అది కావచ్చు కాకపోవచ్చు. కాకపోతే నీకు క్లారిటీ ఉంది అని అనుకుంటే నీకు అవేంటి ఏమంటారు దాన్ని, ఏంటి దారులు తెలిసిపోతాయి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే కదా దారులు తెలిసేది. తప్పకుండా మేడం చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇక్కడ క్వీన్ అక్క ఎడ్జిటి పేపర్ 1 కోసము మెథడ్ బుక్ని చూపిస్తూ చదువుతూ వీడియోస్ చేయండి. ఓకే, చేసే ప్రయత్నం చేస్తా తప్పకుండా, ఎందుకంటే బుక్స్ ఉంటే. తర్వాత ఇక్కడ ఎవరబ్బా వీళ్ళు, నరసింహులు ఎస్ నరసింహ మేడం, రోజు పిఐ క్లాస్ పెట్టండి. ఇప్పుడు అన్ని బుక్లు అయితే ఉన్నాయి, ఎట్లా అవైలబుల్గా అయితే అట్లా పెడతా. ఓకే, థ్యాంక్ యూ. మీరైతే కామెంట్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళెవరు, రమాదేవి గారు, తెలుగు మెథడు కంటెంట్కు మీరు తీసుకున్న బుక్స్ చెప్పండి మేడం. ఓకే, చెప్తా. ఇప్పుడైతే అకాడమిక్ బుక్స్ ఉన్నాయి, అవే సిరీస్ ఉన్నాయి, చెప్తా. పారిజాతం గారు, గుడ్ మార్నింగ్ అక్క, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ పారిజాతం గారు. తర్వాత సవీనా అన్నారు కదా, వీణా కాదు సవీనా. ఓకే, నిజంగా మీ మోటివేషన్ ఎంత బాగుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మోటివేషన్ అనేది తాత్కాలికమైనదే, దాని ఒకటి దారి చూపిస్తుంది. డిసిప్లిన్ అనేది మనకు ఎప్పటికీ మనం విన్ అయ్యేలా చేసేది డిసిప్లిన్ మాత్రమే. ఒకటే కన్సిస్టెన్సీలో ఒకటే. డిసిప్లిన్ అంటే ఏమీ లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా ఏదైనా చేయవలసిన టైంలో చేయవలసిన పని చేసేయాలి. అది డిసిప్లిన్. 3 గంటలకు లేవాలని ఉన్నా లేకున్నా, నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా లేవాలి, అంతే, తీరాలి. ఇదేందో చూద్దాం. ఇది అయిపోయింది కదా, ఇక్కడ చూద్దాం. సవీనా గారు, గుడ్ మార్నింగ్ మేడం, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగు మెథడ్ టోటల్ చెప్తారా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తెలుగు మెథడు మనకు ఆల్రెడీ బిట్స్ అయిపోయాయి, అన్నీ 10కి 10 బిట్స్ అయినాయా? సోషలా మనం చెప్పుకున్నది తెలుగా? కాకపోతే తెలుగు బిట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చెప్తాను. ఇక తెలుగు అయితే కంప్లీట్ చేస్తా తప్పకుండా. ఓకేనా? చిన్న బుక్ కూడా ఉన్నది, పెద్ద సిరీస్ బుక్ కూడా ఉన్నది, చిన్న బుక్ కూడా ఉన్నది. చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తా. ఓకే, ఇక్కడ మౌనికా గారు, శరణార్థులు మేడం, ఎట్లున్నారు? మంచిగా ఉన్న దేవుడి దయ వల్ల. మీరు ఎట్లున్నారు? మీరు అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీ కుటుంబ సహంగా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, బిల్డింగ్లు సక్సెస్, డబ్బులు, కార్లు మొక్కొద్దండి దేవుడితో. హెల్త్ మనకు కావాల్సింది పరువు ప్రతిష్టలు, హెల్త్, సంబంధాలు ఇచ్చే పొజిషన్లో ఉండాలని. నేనున్నోడిని చేయమని కాదు, నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలని. ఇలాంటి చాలామంది నాకు కార్ కావాలి, బిల్డింగ్ కావాలి కదా, మన పిల్లలు సక్సెస్ కావాలనుకుంటా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ అనేది ఉట్టుట్టిగా కాదు. అది సక్సెస్ అంటే ఉట్టి వర్డ్ ఏం కాదు. సక్సెస్ అని దేవుణ్ణి మొక్కుకోవద్దు. దేవుణ్ణి ఏం మొక్కాలంటే, నేను ప్రయోజకుడిని కావాలంటే అది కూడా సక్సెస్ అని కాదు, నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి. పేరు అని అడగకున్నా సరే నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి. నాకు పరువు ఇవ్వాలి. పరువు లేనిది వేస్ట్. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా పరువు లేనిది వేస్ట్. ఓకే, అన్ని సంబంధాలు బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, ఇవి మొక్కాలి. మన పిల్లలు నీకు ఏం కావాలనేది నువ్వు మొక్కాలి దేవునికి.
అవి స్మరించాలి, దాన్ని తెలుసుకోవాలి. నీ పిల్లల నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాట్ ఓన్లీ సక్సెస్, వాట్ ఈస్ ద సక్సెస్. నీతో తిన్నావా లేదన్నా, వాడు ఫెయిల్ అయితే జీర్ణించుకోవాలి, విఫలమైతే జీర్ణించుకోవాలి. పిల్లల్లో ఆ స్టామినా ఉండాలి, పిల్లల్లో ఫోకస్ చేసి తత్వం పెంచాలి పిల్లల్లో. నీకు ఆ క్లారిటీ లేకపోయి ఏమైనా మార్కులు, నో మార్కులు ఏం లేదు. సఫలత ఏమంటారు దాన్ని, అసఫలతని కూడా జీర్ణించుకునే కెపాసిటీ మనలో ఉండాలి, మన పిల్లల్లో ఉండేటట్టు. నేను మత్తు కష్టపడ్డా, నేను ఏసీలో కూర్చోలేము, ఆ పిల్లగానికి ఏసీలో కూర్చుండే పెడతా అంటే వేడి పనికి రానే అడిగా, ఏసీలో కూర్చుండే పెడతా అని అంటే. ఓకే, 7 నుంచి 7కి వచ్చింది మ్యాటరు, వస్తుంది. ఓకే, మరి ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. రాథోడ్ నరేష్, కరెంట్ అఫైర్స్ చెయ్యండి మేడం, షైన్ ఇండియా బుక్ ఎక్స్ప్లెయిన్ చెయ్యండి మేడం. చేస్తున్నా ఇప్పుడు, మళ్ళీ షైన్ ఇండియాని చేస్తానా సారు. ఓకే, తర్వాత మాధేవి గారు, మేడం పిఐ టోటల్గా చెయ్యండి. ఓకే, టేక్ కేర్ యువర్ హెల్త్ అక్క, ఫీవర్ తగ్గిందా? ఇక తగ్గకుండా చెప్పాలి కదా మళ్ళా. పారిజాతం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హెల్త్ ఎలా ఉందని. జ్వరం వచ్చింది, జ్వరము గంతే, పారాసిటమాల్ వేసుకోవాలి కదా, ఓ డబ్బరొట్టె తీసుకొస్తారు. ఇక అదేంటి జ్వరం వచ్చిందంటే కివి తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు కుట్టప్పుడు కివిలు, అదేంటి బ్రెడ్ ప్యాకెట్లు పాడు కానది, జ్వరంలో తిననే బుద్ధి కాదా. పాలు బ్రెడ్ అంటే ఏమంటది, వామిటింగ్ వస్తుంది. చెప్పొద్దు గట్లా తిండికి వామిటింగ్ అని, కానీ తప్పులు వేసుకుంటాను, చెప్పొద్దు. ఏ విషయమైనా దేవుడు మనకు అది కూడా ప్రసాదించిందంటే అవి కూడా లేకుండా వస్తున్నారు మనకు. ఓకే, ఎప్పుడు థ్యాంక్స్ఫుల్గా ఉండాలి, మనుషులతోటి థ్యాంక్స్ఫుల్గా ఉండాలి, దేవుడితో థ్యాంక్స్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటారు. ఇగో మేడం గీడెవరో ఉన్నారు, హేమలత గారు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మేడం. శుభరాత్రి మేడం. చూసుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు, నాకు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇవి కామెంట్స్ అవుతుంటాయి. దేవుడి దయ వల్ల మేడం, దేవుడి దయ వల్ల బాగున్నా. సునీత గారు, హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. మీ క్లాసెస్ వినక 3 రోజులు అవుతుంది, మీ హెల్త్ బాగా లేదా మ్యామ్? టేక్ కేర్. మంచిగానే ఉన్నది మేడం, ఏం లేదు, జ్వరం వచ్చి దావత్లో పోతుంది, ఆయనత తిన్నామా, ఇక అన్నీ తిన్నామా, ఆయనత జ్వరం వచ్చే అంతే. దేవుని దయ వల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీరందరూ బాగుండండి. ఓకే, తీటాడు. ఇగో సవీనా, ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, ఇక ఇప్పటి వరకు అయిపోయింది. ఎన్ని నిమిషాలు అవుతుంది చూసిరా, 12 నిమిషాలు అవుతుంది దీనికి. ఓకే, ఇక ఇప్పుడు మనము కొన్ని అవార్డులు గిడి ఉన్నది, ఒక చిన్న కాన్సెప్ట్. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ కావాలి, మీ లక్ష్యానికి క్లారిటీ అయితే ఎవరిని ఏం అడగరు, ఏ థంబ్నెయిల్స్ చూడరు, ఏ వీడియోలు చూడరు. మీరు కేవలం మీ టార్గెట్ మీదనే ఉంటుంది. ఓకే, ఎట్లా చదువుతున్నామని కాదు, మీరు టెట్ పాస్ అయినరా 75 మార్కుల నుంచి 140 మార్కుల వరకు ఏ తాత సొత్తు కాదు మనని ఆపడానికి. అందరికీ జాబులు వచ్చినాయి, నీకు ఆ లిస్ట్ కూడా ఉన్నది, పాత చూపిస్తా మీకు. ఓకే, అవార్డులు ఇవాళ నేర్చుకుందాం. టక్క 2 పేజీలు ఉన్నాయి, చూసుకోండి. 2 పేజీలా, ఎన్ని పేజీలు ఉన్నాయి? ఒకటే పేజీ, 2 పేజీలు ఉన్నాయి, చూద్దాం. చాలా ఇంపార్టెంట్, అవార్డుల గురించి తప్పకుండా ఇస్తాడు కదా. డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక ఫోటోకు పులిట్జర్ పురస్కారం అట. పులిట్జర్ పురస్కారం ఎవరికి? డొనాల్డ్ ట్రంప్ డోలు కొట్టింది పులి అని గుర్తుపెట్టుకోండి. పులి డోలు కొట్టుకుంటూ తిరిగిందని గుర్తుపెట్టుకోండి. ఏంటో పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలను మే 5న ప్రకటించారు. మే 5న న్యూయార్క్ టైమ్స్కు 4, న్యూయార్క్కు 3 పురస్కారాలు. న్యూయార్క్ టైమ్స్కు 4, న్యూయార్కర్కు 3 పురస్కారాలు, టైమ్స్కు వేరేగో లభించాయి. పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మోడల్ వరుసగా 2వసారి ప్రో పబ్లిక్గా దక్కింది. ఓకే, ఇదిగోండి. అమెరికాలో కఠిన అబార్షన్స్ చట్టాలు ఉన్న రాష్ట్రాలలో అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై కథనాలు అందించినందుకు ప్రో పబ్లిక్గా పాత్రికేయులు కవితా సురానా, లిజ్జీ ఫ్రేసర్, కసాండ్రా జెరమీలో స్టేసీ క్రానిస్టులకు పురస్కారం లభించింది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనకు సంబంధించిన కవరేజ్ వాషింగ్టన్ పోస్టుకు పురస్కారం లభించింది. సుశీరా అబ్బో ఇక పురస్కారం ఇందుకు సంబంధించిన ఫోటోలు అందించిన ఫోటో పాత్రికేయుడు డగ్ మిల్స్కు బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు లభించింది. సుశీరా ఈ డగ్ మిల్స్ డగ్ మిల్స్ గుర్తుపెట్టుకోరు. డగ్ ప్రతిష్టాత్మక పులిట్జర్ సాహిత్య పురస్కారాన్ని పెర్సివల్ ఎవరెట్ రాసిన జేమ్స్ పుస్తకానికి ప్రకటించారు. ఏం పుస్తకం అయితే ప్రతిష్టాత్మక పులిట్జర్ సాహిత్య పురస్కారాన్ని పెర్సివల్ ఎవరెట్ రాసిన పెర్సివల్ ఈ పెన్సిల్ పుస్తకం రాసిండు పెన్సిల్తో అని గుర్తుంది. రాసిన జేమ్స్ తినుకుంటా రాసిండు అని గుర్తుపెట్టుకోరు. జేమ్స్ పుస్తకాన్ని ప్రకటించారు. ఇంకా ఇక్కడ ఇక నేమ్స్ అయితే మరొకసారి ప్రో పబ్లికా పాత్రికేయులు కవితా సురానా ఇక మనమేనే ఉన్నట్టున్నది. కవితా సురానా కనిపిస్తుంది కదా. లిబ్జీ ప్రెస్సర్ కసాండ్రా జెరమీలో స్టెసీ క్రానిస్టజ్లకు పురస్కారం లభించింది. సో ఇక పురస్కారాలు ఇక చూడురి ఇవి. తర్వాత ఇంకేటేముంది ఐసార్ అసోసియేట్ ప్రొఫెసర్ చిత్రసేన్ జైనాకు బ్రేక్ త్రూ. ఇగో మీరు ఇవి వినాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చదివిన సిలబస్ కాదు కాబట్టి ఇవే వస్తాయా ఇది అంటే ఇవి వస్తాయా అంటే వస్తాయి, ఏ విధంగానే వస్తాయి. మీరు 4 క్వశ్చన్లల్లో మీకు అస్సలే తెలియదు. ఈ క్వశ్చన్ అయితే తెలుసు అనుకో, ఇగో ఇప్పుడు ఇది ఎవరికి ఇచ్చిర్రు అని తెలుస్తాను అనుకో. ఇంట్లో ఎవరికి ఇచ్చిర్రు చిరంజీవికి ఇచ్చిర్రు 5 అని కింద ఇస్తాడు. ఇది ఎవరికి ఇచ్చిర్రో మీకు గుర్తుకు లేకుండా చిరంజీవికి మాత్రం ఇయ్యలేదని గుర్తుంటుంది. అర్థమైందా? గందుకే చదవాలి. ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఈ మనకు 2 క్వశ్చన్లు అస్సలే తెలియదు. ఇంట్లో ఎవరో పేరు ఇచ్చిండు, ఐక్యరాజ్య సమితి ఎవరిదో పాలస్తీన్ వాళ్ళదో ఎవరో పేర్లు ఇచ్చిండు అనుకోండి, అదైతే తెలియదు అబ్బా అని మనకైతే తెలుస్తుంది. ఇవి మొత్తం తెలియకున్నా ఇది తెలియకున్నా ఆన్సర్ పెట్టే తత్వం ఉంటుంది. ఎందుకు? ఇవి చదివితే చిరంజీవి లేనేలేడంలా పులిట్జర్లో చిరంజీవి లేనేలేడని తెలుస్తుంది కదా. ఎవరున్నారో అనేది అనవసరం, నీకు ఎవరు లేరు అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అట్లా. అందుకే చదువుమని చెప్తున్నా. చిత్రసేన్ జైనాకు బ్రేక్ త్రూ 2025 అవార్డు వచ్చింది. తిరుపతిలో భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ భౌతిక శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్రసేన్ సేన ఫండమెంటల్ ఫిజిక్స్లో బ్రేక్ త్రూ 2025 అవార్డును ఎంపికయ్యారు. స్విట్జర్లాండ్లోని అలీస్ అట్లాస్ సిఎంఎస్ LHCb CERN లార్జ్ హడ్రాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అరుదైన అవార్డు అందజేశారు. ఇగో మీకు నేను చెప్తున్నా, మీకు ఉద్యోగం రావాలంటే డిసిప్లిన్ ఉండాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది షైన్ ఇండియా కాబట్టి, మాసపత్రికలు కాబట్టి మీరు ఖచ్చితంగా మాస కూడా కాదు, ఇది నెలపత్రిక కాబట్టి ఇవన్నీ ఒకజాలు ఉంటాయి. ఇవి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, నువ్వు డిఎస్సిలో కావాలి క్వాలిఫై. నీ జీవితంలో నీకు తోడు నీడుగా ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా, నీ పిల్లల గురించి నీకు ఏం రావాలి, ఏంటిది జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలు వినాల్సిందే. ఇవి వినబుద్ధి కాదు, అయినా వినాలి. ఒక 2-3 సార్లు వింటే ఏం కాదు, మెదడులో గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, గుర్తు పట్టాల్సింది అంతే. ఇక తర్వాత 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం. అబ్బాయి ఏవరకు 71 2025 ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తొలి విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏప్రిల్ 28న ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము మొత్తం 71 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. 4 పద్మ విభూషణు, 10 మందికి పద్మభూషణు, 57 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. ఎవరెవరో నెక్స్ట్ ఇస్తాడు కావచ్చు, ఇంట్లో ఉందో మరి బుక్ మొత్తం చూస్తే తెలుస్తుంది. ఓకే, ఆ లాస్ట్కి అయితే పద్మలు అయితే 71 పద్మలు పూసినాయి అని గుర్తుపెట్టుకోరు. గుర్తుంటాయి మనకు 71 ఫ్లవర్స్ పద్మలు పూసినాయి 2025 కంచి గుర్తుపెట్టుకోరు. ఇక అవి ఎన్ని అంటే ఇక గిన్ని ఉన్నాయి. హైదరాబాదు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ WS పురస్కారం ఎవరికి ఇది? హైదరాబాదు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్కు WPS పురస్కారం. దుబాయ్ పోలీసులు మే 13 నుంచి 16 తేదీ వరకు నిర్వహించే వరల్డ్ పోలీస్ సమ్మిట్
2025లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ విభాగంలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మొదటి స్థానం దక్కింది. ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 138 దేశాల నుంచి ప్రముఖ అధికారులు సమావేశాలవుతారు. ఈ ఏడాది ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ విభాగానికి సంబంధించి జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హెచ్యు పాటిస్తున్న ఉత్తమ విధానాల పట్ల ఆకర్షితులైన డబ్ల్యూపీఎస్ న్యాయ నిర్ణేతలు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇప్పుడు మనం రోజు పేపర్ చదువుతాం, ఒక రోజు చదవలేనుకో అందులో వచ్చింది మిస్ అయితే కదా. ఇంట్లో చూసిరా ఎంత వచ్చినాయో, వీళ్ళకు ఎన్నెన్ని వచ్చినాయో, షైన్ ఇండియా వాళ్ళకు. చూసిరా వీళ్ళు చదివినాయి, షైన్ ఇండియా వాళ్ళు చదివినాయి ఆన్లైను. చూడరు టాపర్స్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు రాసుకుంటారు కావచ్చు వాళ్ళు, కానీ ఏదో ఒకటి ర్యాంక్ వచ్చింది కదా, కరెక్టే కదా వీళ్ళకి. ఓకేనా. ధనీష్ సిద్దిఖీ జర్నలిజం అవార్డులు. ధనీష్ సిద్దిఖీ జర్నలిజం. పత్రికలు, టీవీ, వీడియో, డిజిటల్ వీడియో, ఫోటో జర్నలిస్టులో ప్రభావశీల కథనాలు వెలువరించిన 5 మహిళల పాత్రికేయులకు 2025 ధనీష్ సిద్దిఖీ జర్నలిజం అవార్డును అసలు అవార్డు ఉందని విషయం తెలుసా? ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ రాయండి. ధనీష్ సిద్దిఖీ ముస్లిం పేరండి. సిద్దిఖీ ధనీష్ సిద్దిఖీ, ఇది అవార్డు ఉందని తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రాయండి, నాకు తెలుసు మేడం అని. సిద్దిఖీ జర్నలిజం అవార్డులు మే 4న ప్రదానం చేశారు. అవార్డులకు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి చెందిన మేఘన బాలి ఉన్నారు. మేఘన బాలి ఆస్ట్రేలియా వీసా కుంభకోణం వల్ల భారతీయ విద్యార్థులు మోసపోవడం గురించి కథనాన్ని ఆమె వెలువరించారు. భారతదేశంలో బడుగుల వర్గాల గురించి హిందీలో వరుస కథనాలు వెలువరించిన బీబీసీ ప్రతినిధి సర్వప్రియ సంఘాన్ మహారాష్ట్ర చక్కెర పరిశ్రమలో మహిళా కార్మికుల దోపిడీపై ఛాయాచిత్ర కథనం వెలువరించిన న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి సౌమ్య ఖండేల్వాల్. మణిపూర్లో హింసాయుత దాడులకు పాల్పడుతున్న వారిపై పరిశోధనాత్మక కథనం వెలువరించిన ది కారకాన్ విలేఖరి గ్రీష్మ కఠర్. గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి వల్ల పర్యావరణంపై అని చెప్పింది. ఇట్లాంటివి మణిపూరు దాంట్లో మన తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉన్నది. సాహిత్యానికి పరిశోధన గ్రంథాలు కాబట్టి పరిశోధాత్మక కథనం వెలువరించింది కాబట్టి కారవాన్ విలేఖరి గ్రీష్మ కఠర్ గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి వల్ల పర్యావరణం పైన సమాజం పైన పడుతున్న ప్రభావం గురించి వార్తా కథనం వెలువరించిన స్క్రోల్ డిజిటల్ పత్రిక ప్రతినిధి వైష్ణవి రాథోడ్ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. సుశీర వైష్ణవ రాథోడ్ అట. గుర్తుపెట్టుకోవాలి ఎవరబ్బా? సౌమ్య ఖండేల్వాల్ 2 సార్లు వీడియో చూస్తే అయిపోతుంది. నేను 2 సార్లు చెప్తే ఆయన ఎత్తున వస్తుంది. మణిపూర్లో హింసాయుత దాడులకు పాల్పడుతున్న వారిపై పరిశోధాత్మక కథనం వెలువరించింది ది కారన్వాన్ విలేఖరి. సుశీర కారణం ఏంటి అని గుర్తుపెట్టుకోవడానికి చెప్పారు. గ్రీష్మ కఠర్ గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి వల్ల పర్యావరణంపై సమాజంపై పడుతున్నా. ఓకే. కల్వకుర్తి యువకుడికి జాతీయ పురస్కారం. కల్వకుర్తి యువకుడట. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన యువకుడు శివకుమార్ దేనికి తీసుకున్నాడు? మరి జాతీయ యువ పురస్కారాన్ని అందుకున్నారు. ఏప్రిల్ 4న న్యూఢిల్లీలో పార్లమెంటు భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ యూత్ అవార్డును అందించారు. వివిధ రకాల సామాజిక సేవలు చేసేందుకు దేశవ్యాప్తంగా అవార్డులను 12 మంది యువకులు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2022-2023 సంవత్సరానికి శివకుమార్ ఎంపిక కావడం విశేషం. ఏపీ గురుకుల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్కు ప్రధానమంత్రి అవార్డు. సుశీర ఈయనది విన్నారు కదా మొత్తం. ఓకే, ఈయన విన్నారు కదా, మీరు 2 సార్లు చదువురు ఏం కాదు. ఏపీ గురుకుల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్కు ప్రధానమంత్రి అవార్డు. ఏపీ గురుకుల కార్యదర్శి అట. గురుకుల కార్యదర్శి వెంకటేష్
ప్రధానమంత్రి అవార్డు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డును 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రసన్నంగా అందుకున్నారు అని గుర్తుపెట్టుకోరు వెంకటేష్. ఏప్రిల్ 24న సివిల్ సర్వీస్ డే. ఏప్రిల్ 21న సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏప్రిల్ 21న సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన వికసిత్ భారత్ నిన్న నేను చెప్పలే వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది మనం ఇలా చెప్పినాం కదా, ఏదో టార్గెట్ ఉండే. సో దానికోసం మనం చెప్పుకున్నాం. ఇట్లా చదివితే గిట్లా గుర్తుంటుంది. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈయన ఈ అవార్డులు తీసుకున్నారు. పరిపాలన ఉత్తమ పనితీరు కనబరిచిన దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 10 జిల్లాల కలెక్టర్లకట. సో ప్రసన్న వెంకటేష్ 2022 జనవరి 24 జూలై వరకు ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఏలూరు ఊర్లు కూడా అడుగుతుండే ఇవాళ రేపు కాబట్టి చూసుకోరు. ఏలూరు కలెక్టర్. ఈ సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, మహిళల బాలికల్లో రక్తహీనత గురించి మనం చెప్పలే బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయడంలో పాటు గర్భిణులు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ఆయన పాటుపడ్డారు. అందుకు తాజాగా ఈ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది అవార్డు? గిందుకే వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షాకు ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన పురస్కారం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు రాజర్షి షాకు ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన పురస్కారం అట. ఇది వేరే అది వేరే. జాతీయ స్థాయిలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖ్యాతి గడించింది. ఉత్తమ ఆకాంక్షిత మండల్గా నిలిచింది. ప్రధానమంత్రి నార్నూర్ మండలం నిలిచింది. ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి దేశవ్యాప్తంగా 5 బ్లాకులు ఎంపిక కాగా వాటిలో నార్నూర్ ఒకటిగా నిలిచింది. ఈ మేరకు అబ్సర్వేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ను సమర్థంగా అమలు చేసి మండల సర్వతోముఖ అభివృద్ధి కృషి చేసిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. మాల్ గ్రామ పంచాయతీకి జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు. జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏప్రిల్ 24న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. సుశీరా ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకున్నందుకు ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో మాల్ ఈ అవార్డుని ఎంపికైంది. గుర్తుపెట్టుకోవాలబ్బా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. చదువు రాదు బుద్ధి కాకుండా బుద్ధి ఉంటుంది కదా మనకోటి. గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డు ఎంపికైంది. జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో దీనికి ఈ ప్రత్యేక అవార్డు దక్కింది. సో బీజు పట్నాయక్కు రష్యా సాహస పురస్కారం. కళింగ వీరుడిగా మన్నలందుకున్న బీజు పట్నాయక్కు రష్యా సాహస పురస్కారం ప్రకటించిరబ్బా. రష్యా సాహస పురస్కారం దేనికి? బీచ్ దగ్గర దుంకిండు కాబట్టి సాహసం పురస్కారం ఇచ్చిండని గుర్తుపెట్టుకోరు. బీచ్లో దుంకిండు కాబట్టి. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాకు సహాయకరించినందుకు గాను మే 6న ఢిల్లీలోని రష్యా రాయబారి కార్యక్రమంలో నిర్వహించిన సంస్కరణ సమావేశంలో ఆయనకు సాహస పురస్కారం ప్రదానం చేశారు. బీజు పట్నాయక్ తరపున ఆయన కుమారుడు ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పురస్కారాన్ని స్వీకరించారు. బీజు పట్నాయక్ భారత స్వాతంత్ర సంగ్రామంలోని కాకుండా ఇండోనేషియా విజ్ఞప్తి ఉద్యమంలోని పాల్గొన్నారు. ఓకే. ఏపీఆర్టీసీకి గవర్నెన్స్ నౌ PSUIT అవార్డ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్టాండ్లలో బస్సుల రాకపోకల వివరాలను ముందస్తుగా ప్రకటించే విధానము ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నందుకు ఏపీఎస్ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ 10వ USEIT అవార్డు దక్కింది.
ఇవన్నీ గిట్లనే ఉంటాయి, చదవాలి. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానికి యుద్ధవీర్ పురస్కారం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో ఎవరబ్బా, తోట వైకుంఠం. యుద్ధం చేస్తే వైకుంఠం పోయిందని గుర్తుపెట్టుకోరు. యుద్ధం చేస్తే ఏమైతే చచ్చిపోతాం కాబట్టి వైకుంఠం పోతామని గుర్తుపెట్టుకోరు. వైకుంఠం. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం 32వ యుద్ధ వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డు ఎంపికయ్యారు. ఎన్నోది? 32వది. చిత్రకళారంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్పర్సన్ అరుణా బహుగుణ ఏప్రిల్ 25న ఈ ప్రకటనలు తెలిపారు. 1942లో కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి జన్మించిన వైకుంఠం పాఠశాల స్థాయిలోనే చిత్రలేఖనం ప్రారంభించారు. హైదరాబాద్ బాల్ భవన్లో 15 ఏళ్ల పాటు కళా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. అలాగే పల్లెటూరి పిల్లగాడ, మా భూమి, మట్టి మనుషులు, దాసి చలనచిత్రాలు కళాదర్శుడిగా పనిచేశాడు. దాసి చిత్రానికి 1989లో జాతీయ అవార్డు అందుకున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది చూడండి, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు లండన్, న్యూయార్క్, దుబాయ్, కాలిఫోర్నియా, సింగపూర్, హాంకాంగ్లోని ప్రతిష్టాత్మక గ్యాలరీలో ఆయన చిత్రాలు ప్రదర్శించారు. సుశీరా ఇక పోయినాయి అబ్బా, క్రీడాంశాలు గిన్నె ఉన్నాయి ఇంట్లో ప్రస్తుతానికైతే జూన్లో. ఓకే, మరి ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ వరకు తెలుగు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నాయి. గద్య భాగం వరకు 1 నుంచి 11వ తరగతి వరకు ఉన్నాయి. ఇక 12, 13, 14, 15 చేస్తూనే ఉన్నా. ఇక తర్వాత సోషల్ మెథడాలజీ ఉంది, తెలుగు మెథడాలజీ ఉంది, అండ్ విద్యా దృక్పథాలు ఉన్నాయి. సైన్స్ అయితే 11, 12 వీడియోస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అవి ఉన్నాయి, చూడండి. ట్రిక్స్ ద్వారా ఉన్నాయి కాబట్టి గుర్తుంటాయి ఖచ్చితంగా. ఆ తర్వాత ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు షైన్ ఇండియా రోజు ఇంత తప్పకుండా ఇది ఒకటే కన్సిస్టెన్సీ తోటి చెప్తాను నేను. కానీ ఇక ఇంట్లో ఉంటారు కదా, ఇక చుట్టాలు వచ్చాడు అవి ఇవి పోవాలి, దావతులు తిరగాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఒకటే టైంకి వేయకుండా ఖచ్చితంగా ఇదైతే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు జూన్ ఉన్నది, నాకు ఈ క్లారిటీ ఉంది. జూన్ మీద మొత్తం చేయాలని ఏడాడు చెప్పినవి అన్నీ మొత్తం క్లారిటీ చేసి చెప్పేస్తా ఇంకా తొందరగా. ఓకే, పిఐ స్టార్ట్ చేద్దాము, తెలుగు మెథడ్ స్టార్ట్ చేద్దాం 2. అండ్ కంటెంట్. ఓకే, కంటెంట్ ఆల్రెడీ మనకు చెప్తున్నాం కాబట్టి సోషల్ కంటెంట్ గురించి ర్యాపిడ్ రివిజన్గా చేద్దాము. డిఎస్సి వస్తుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. 4 పోస్టులతో వచ్చినా కూడా ఇంత మంచిగా చదవాలి, ఒక్క రోజు వేస్ట్ చేయొద్దు. ఓకేనా, తప్పకుండా పడుతుంది. గురుకుల పడుతుంది, అన్నీ పడుతుంది. కంటెంట్ రెడీ అయి ఉండరు, మీరు రెడీయా? కంటెంట్ అయితే ఇవన్నీ ఒకటే. ఈ డిఎస్సి కానీ, పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ కానీ, హెచ్జిటి కానీ, ఇంకేమున్నాయి ఇప్పుడు మన గురుకుల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, కేజీబీ కానీ, ప్రతి ఒక్కరికి కంటెంట్ కావాల్సిందే. ఒక గ్రూప్స్కి వెళ్తేనే ఇది వేరే అయిపోతే అది వేరే అవుతుంది, సోషల్ ఉండవలసి వస్తుంది. ఓకే, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీ అందరి కోసం నేను కూడా ప్రే చేస్తున్నా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని. ఓకే, ఎవరిని హట్ చేసేది మీరైతే కొన్ని కామెంట్స్ మాత్రం రాయాలి దయచేసి. ఇక నేను ఏమితోటి కోరుకున్నది ఒకటే లైక్. ఓకే, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి. ఓకేనా, సిద్ధికి తెలుసు ఏమన్నాం కదా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన అది కామెంట్ ద్వారా తెలియజేయాలి. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.